గుడ్ ఈవినింగ్ ఆర్పీ గ్యాంగ్, అందరూ ఎలా ఉన్నారు? సో చాలామంది హోమ్ వర్కౌట్ చేస్తారు జిమ్కి వెళ్ళకుండా. హోమ్ వర్కౌట్లో మనకి బ్యాక్ పెరగాలంటే మెయిన్ కావాల్సింది పుల్లప్స్. చాలామందికి పుల్లప్స్ ఎలా చేయాలో తెలియదు అండ్ పుల్లప్స్ ఇంక్రీజ్ చేయడం తెలియదు. సో నేను ఈ వీడియోలో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పుల్లప్స్ ఎలా చేయాలి, దాన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి. సో వీడియో స్కిప్ చేయకండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్లప్ ఎలా చేయాలో అది చూద్దాం. మనం పుల్లప్ బిగినర్ స్టేజ్ అనుకోండి. ఇది మనం పుల్లప్ చేయాలంటే మన హ్యాండ్ స్ట్రెంత్ అండ్ మన ల్యాట్స్ పవర్ కూడా ఎక్కువ ఉండాలి. పుషప్ ప్యూర్ ఆపోజిట్ దీనికి. అంటే లైక్ పుషప్లో మనం పుష్ చేస్తాం చూడండి, సేమ్ ఇందులో పుల్ చేస్తాం అంతే, దాని ఆపోజిట్ ఇది. సో మనం చిన్న నుంచి స్టార్ట్ చేద్దాం. లైక్ ఇలాంటిది ఏదైనా ఉంటుంది కదా, బార్ కానీ ఆర్ వాల్ కానీ ఏదైనా పర్లేదు, లైక్ ఇట్లా పుల్ చేయడానికి ఉండాలి మనకి, జస్ట్ ఇట్లా. సో నేను ఇది ఎంచుకుంటున్నా, మీరు ఏదైనా తీసుకోండి. సో కొంచెం ఇట్లా బెండ్ ఉండండి. ఇలాంటి చిన్న దాని నుంచి స్టార్ట్ చేయడం వల్ల మనకి పుల్లింగ్ బాగా అలవాటు అవుతుంది. స్టార్టింగే దానిపైనకి వెళ్తే రాదు, డిసప్పాయింట్ అవుతాం, ఇంకా మొత్తానికి పుల్లప్సే వదిలేస్తాం. సో ఫస్ట్ స్టార్ట్ చేయండి. సెకండ్ వచ్చేసి పుల్లప్స్ ఇట్లా ఇట్లా పట్టుకున్నారు కదా, ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ యూజ్ చేసుకున్నా. ఇట్లా పై వరకు వెళ్ళి, సో పై వరకు ఇట్లా వచ్చినాం కదా స్టెప్స్ ద్వారా, కిందకు వచ్చేటప్పుడు స్లోగా రావాలి. మళ్ళీ పైకి ఎక్కండి ఇట్లా అని. సో ఇదెందుకంటే మన వెయిట్ని కంట్రోల్ చేయడం రావాలి. మనం పుల్లప్ చేసేటప్పుడు మన వెయిట్ అంతా పైకి తీసుకెళ్తాం, స్లోగా కిందకి తీసుకొస్తాం కదా. పైకి తీసుకెళ్ళడం స్టార్టింగ్లో కష్టం, అందుకని స్లోగా కిందకు వచ్చే వెయిట్ని కంట్రోల్ చేయడం నేర్చుకోండి. ఈ రెండు కన్సిస్టెన్సీ కింద చేస్తే చాలా ఆటోమేటిక్ పుల్లప్ వస్తుంది. అండ్ బోనస్ టిప్ కూడా చెప్తాం. ఇంకోటి ఏంటిదంటే జంప్ చేసి పుల్లప్ చేయండి. లైక్ ఇలా జంప్ చేసి స్వింగ్ చేయండి లిటిల్ బిట్, మళ్ళీ ఇట్లా వదిలేయండి, మళ్ళీ ఇట్లా జంప్ చేయండి, మళ్ళీ ఇట్లా పుల్లప్ చేయండి. సో ఇది థర్డ్ మెథడ్ అనుకోండి. ఫస్ట్ ఆ 2 చేయండి, లాస్ట్కి ఇది అప్లై చేయండి, 100% పుల్లప్ వస్తుంది మీకు. సో ఇప్పుడు మీకు పుల్లప్ ఎలా చేయాలని అర్థమైంది. పుల్లప్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సింపుల్లీ మీరు చేయాల్సింది ఏంటిదంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. మీరు 8 చేశారనుకోండి, నెక్స్ట్ డే 9 చేయండి. అంటే నా ఫస్ట్ సెట్ 8 రెప్స్ వచ్చాయి, నెక్స్ట్ సెట్ ఏం చేస్తానంటే 9 రెప్స్ ట్రై చేస్తాను. అవ్వకపోయినా లిటిల్ బిట్ స్వింగ్ చేయండి. చీటింగ్ చేయడంలో తప్పలేదు, కానీ అలా అని చెప్పేసి అన్ని చీటింగ్ రెప్స్ చేయకండి. కొంచెం కొంచెం అలా ఇంక్రీజ్ చేస్తూ ఇలాంటి ఆటోమేటిక్ చాలా పెరుగుతాయి. నేను చేసిన తప్ప ఏంటిదంటే లైక్ నా పుల్లప్స్ నా హైయెస్ట్ వచ్చేసి 20 పుల్లప్స్ సెట్కి. సో నేను అదే మ్యాక్సిమం అనుకొని దాని మించి ఎప్పుడు ఎక్కువ ట్రై చేయలేదు. అంటే లైక్ 20 పుల్లప్సే చేయగలను అని చెప్పేసి 20కి రాగానే లైక్ మొత్తం పవర్ అంతా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయినట్లు చేసేవాడిని, లైక్ నా హ్యాండ్స్ మొత్తం పెయిన్ అవుతున్నట్లు. యాక్చువల్లీ రియాలిటీ అలా కాదు, నేను ఇంకా ఎక్స్ట్రా 10 పుల్లప్స్ చేయగలను. సో మనం సింపుల్గా చేయాల్సింది ఏంటిదంటే మన బాడీ చేయగలదు, మన మైండ్కి ఒప్పిస్తే చాలు అది. సో ఇలా నేర్చుకుంటే ఈజీగా మీరు ఎక్కువ పుల్లప్స్ చేయగలరు, 30 చేయగలరు, 35 కూడా చేయగలరు ఆఫ్ కోర్స్. సో ప్రాక్టీస్ చేస్తుండండి, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తుండండి, 100% ఎక్కువ పుల్లప్స్ చేస్తారు. సో ఈరోజు వీడియో ఇంతే గైస్. హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పుల్లప్ చేయడం రాకపోతే వాళ్ళకి షేర్ చేయండి. సో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి.